కవిత గారి విషయం మాట్లాడుతున్నాము. ఆ విషయం మాట్లాడుతుండగానే మళ్ళీ నిన్న ఈటెల రాజేందర్ గారితో హరీష్ గారు భేటీ అయ్యారు. షామీర్పేటలో ఏదో ఫామ్ హౌస్‌లో ఇద్దరు కలిసారు, మాట్లాడుకున్నారు. ఇదంతా కూడా ఏదో జరగబోతోందని నిన్న కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు. వాళ్ళిద్దరు భేటీ వెనక కారణాలేంటి? ఇవన్నీ కూడా కొత్త వాదనలు తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇవాళ కవిత గారు తెలంగాణ జాగృతికి సంబంధించి కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. గతంలో ఉన్న ఆఫీస్‌ని క్లోజ్ చేసి ఇప్పుడు ఇవాళే ఆఫీస్‌కి సంబంధించి కూడా కొత్తది నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇవన్నీ కూడా ఏదో జరగబోతోంది బీఆర్ఎస్ పార్టీలో అనే సంకేతాలు వస్తున్నాయి కాబట్టి ఏంటి? ఏం జరుగుతోంది? కేసీఆర్ మెయిన్‌గా సైలెంట్‌గా ఉండటానికి కారణాలేంటి? అందరికీ నమస్కారం మేడం. అంటే ఇప్పుడు మనం పదే పదే ఈ అంశం మీద చర్చించుకుంటున్న నేను ఇందాకనే నేను మాట్లాడేటప్పుడే అనుకున్నాం ఇది ఇంకో 10-15 రోజులు కొనసాగుతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుకున్నారా? వస్తూ అంటే ఒక ఛానల్లో డిస్కషన్ జరిగింది. అక్కడ వస్తూ ఇది ఈ టాపిక్ ఇట్లా ఉంది అని చెప్పేసి వచ్చింది చర్చ. అయితే నేనేమంటున్నానంటే ఆ కవిత గారి విషయంలో మేము క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటికీ కవిత గారు కేటీఆర్ గారు వచ్చిందాక ఈ అంశం మీద కొంత మేము ఆచితూచే వ్యవహరించాల్సింది ఉంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా తను విదేశాల్లో పార్టీ కార్యక్రమం రీతపోవడం జరిగింది. అదేవిధంగా తను వచ్చాక కేసీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, అదేవిధంగా కవిత గారు నలుగురు కలిసి మాట్లాడి దీన్ని సమ్అప్ చేస్తారని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నాము. రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా దీనికి ఒక ఎండ్ కార్డు పడే విధంగా చూస్తారని అయితే మాకు అనిపిస్తుంది. సరే, ఇక ఆ లేఖ దాంట్లో చర్చ ఏం జరుగుతుంది ఏంటి, దాంట్లో ఏం రాశారు ఏంటి అనే దానికంటే కూడా మేము పెద్దగా లెటర్లో కవిత గారు రాసిన లేఖలో పెద్ద పార్టీకి వ్యతిరేకమైన అంశాలు కానీ లేకపోతే అధినేతకు వ్యతిరేకమైన అంశాలు కానీ దాన్ని పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేసే రకంగా ఆ లేఖ ఉంది అని కానీ మేమేం అనుకోవట్లేదు. కాబట్టి దాని మీద మేము ఇంకా పూర్తిగా ఒక సైడ్ ఒక ఎండ్ తీసుకునే వైపుగా లేదు. కాబట్టి ఆ లేఖని సంపూర్ణంగా పరిశీలించినప్పుడు కూడా మాకు అటువంటి అంశాలేం మాకు కనపడలేదు. లేఖ పెద్దగా డ్యామేజ్ చేసే అవసరం అది లేదు అని మీరు అంటున్నారు. అట్లే అందరూ కూడా వదిలేశారు. నిజంగా లేఖ ఎప్పుడూ అయిపోయింది. దాని గురించి ఆవిడ మాట్లాడారు. మీరు అన్నట్టుగా పార్టీని వ్యతిరేకించే అంశాలు అందులో ఏం లేవు కాబట్టి దాన్ని కూడా వదిలేసాం. కానీ ఆ తర్వాత ఆవిడ అంతకంటే పెద్ద మాటలు మాట్లాడారు, అంతకంటే పెద్ద విమర్శలు చేశారు. బీజేపీలో కలిపే కుట్ర జరుగుతుందని, తన జైల్లో ఉన్నప్పుడే ఇవన్నీ మాట్లాడుకున్నారని చెప్పి ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవి తెర మీదకి కొత్తగా అంటే దీంట్లో ఏం జరుగుతుందని అంటే ఒకవేళ నిజంగానే బీజేపీలో బీఆర్ఎస్ కలిపేదే ఉంటే అధినేత ఒక ముందు అడిగేసి బీఆర్ఎస్గా ఎందుకు మార్చుతారు టీఆర్ఎస్ పార్టీని? బీఆర్ఎస్గా మార్చడానికి అవకాశం లేదు కదా. అదే టీఆర్ఎస్ని తీసుకొచ్చి బీజేపీలో కలపడానికి అవకాశం ఉంది. కానీ ఒక జాతీయ పార్టీగా మేము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఎంతైతే కీలక పాత్ర పోషించామో అది వచ్చిన తర్వాత దాని అభివృద్ధిలో కూడా ప్రధాన బాధ్యతలు తీసుకొని కష్టపడి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని కూడా రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడం కోసం చాలా సీరియస్గా పనిచేశాము. ఇదే ఒక రోల్ మోడల్గా దేశవ్యాప్తంగా కూడా మేము అనుసరించి తీరాలనే ప్రధాన కాంక్షతోని ఒక సత్సంకల్పంతో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని నెలకొల్పడం జరిగింది. ఎవరికో ఒకళ్ళ దగ్గర ఉంచడానికైతే పార్టీ పేరు మార్చాల్సిన అవసరము మాకు లేదు. అదేవిధంగా మా అధినేత గారు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. తను ఇప్పుడే కాదు, గతంలో కూడా అంటే బీజేపీ భావజాలం ఏంటి, మా భావజాలం ఏంటి, వాళ్ళు ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు, మా ప్రయాణం ఎటువైపు ఉంది అనేది తను చాలా క్లియర్గా చెప్పారు. మేము బీజేపీతో మా కలిసే ప్రసక్తే ఉండదని చెప్పారు. అసలు విలీనం మాట పక్కన పెట్టండి, అసలు పొత్తే ఉండదు, బీజేపీకి మాకు పొత్తే ఉండదని మేము క్లియర్ కట్గా చెప్తున్నాం. నిన్న మా జగదీష్ రెడ్డి గారు అదే చెప్పారు, అంతకుముందు మా అధినేత అదే చెప్పారు. మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో ఎట్టి పరిస్థితులలో పొత్తు కానీ విలీనం కానీ బీజేపీతో ఉండదు అని చెప్పేసి మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఇక ఆఫీస్ ఓపెనింగ్ అని అంటే అది జాగృతి ఆఫీస్ ఓపెనింగ్. మొన్న సింగరేణికి సంబంధించిన కమిటీ వేశారు, ఇవాళ ఆఫీస్ ఓపెన్ చేశారు. అది జాగృతికి సంబంధించిన అంశమే తప్ప మేము పార్టీకి వ్యతిరేకమైన స్టాండ్గా మేము అనుకోవట్లేదు. ఇంకా ఇన్ని రోజులు ఎక్కడ కూడా యాక్టివ్గా లేదు, ఇప్పుడు సడన్ గా మళ్ళీ దాన్ని యాక్టివ్ చేసే లేదు మేడం. అంటే గతంలో కూడా జాగృతి యాక్టివ్గానే ఉంది. అదేవిధంగా తను జైలుకు వెళ్ళకన్నా ముందు కూడా యూపీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం జాగృతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది.
అదేవిధంగా అంటే జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేది కూడా దాని ఆధ్వర్యంలోనే జరిగింది. అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన దాంట్లో కూడా అదే ఇనిషియేషన్ తీసుకుంది, జాగృతి ఇనిషియేషన్ తీసుకుంది. తర్వాత ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన దాంట్లో కూడా అదే ఇనిషియేషన్ తీసుకున్న సందర్భం ఉంది. కాబట్టి ఎక్కడ చూసినా అంటే జాగృతి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అది బీసీ రిజర్వేషన్ కావచ్చు, జ్యోతిబా పూలే విగ్రహం విషయం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే అంశాలు ఏవి వచ్చినా. అదేవిధంగా ఒకసారి మా గాంధారిలో ఒక అబ్బాయి చనిపోయాడు. చనిపోతే అంటే హాస్టల్ అబ్బాయి ఇద్దరు కొట్టుకున్నారు. అంటే సీనియర్ జూనియర్, జూనియర్ని సీనియర్స్ చంపేశారు బోధనలో ఒక ఎస్సీ హాస్టల్లో. అప్పుడు కూడా జాగృతి ఆధ్వర్యంలో వెళ్ళి కలిసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భం కూడా కవిత గారికి ఉంది. అంటే ఎప్పటికప్పుడు తనకు ఆ ఛానల్ ఎప్పుడూ ఉంది, ఎప్పుడు మూతపడలేదు. అయితే మొన్న ఒక 6 నెలల క్రితం అనుకుంటాను జాగృతి కమిటీలన్నీ కూడా కవిత గారు రద్దు చేసేశారు. రద్దు చేసి కొత్త కమిటీలు వేయాలనే ప్రతిపాదనతోనే రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత కొంతకాలం టైం తీసుకున్నారు. టైం తీసుకున్న తర్వాతనే ఆఫీస్ కూడా మన అశోక్ నగర్లో ఉండేది. ఇప్పుడు కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారంటే దాన్ని మూసేస్తున్నట్టు కావచ్చు. ఇప్పుడు కొత్త కమిటీలు వేస్తూ కొత్త ఆఫీస్ని అక్కడ ఓపెన్ చేశారనే దాంట్లో భాగంగానే మేము చూస్తున్నాం తప్ప అది పూర్తిగా పార్టీకి వ్యతిరేకం అని చెప్పేసి పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం అనేది, అంటే జాగృతి కార్యాలయాన్ని ఓపెన్ చేయడం అనేది మేమైతే అనుకోవట్లేదు. సో మొత్తంగా ఈ ఎపిసోడ్ విషయంలో కొంత మేము ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. ఇక రాజేందర్ గారిని ఈటెలన్నని కలవడము అని అంటే హరీష్ రావు అన్న అంటే కాళేశ్వరానికి సంబంధించిన ఇష్యూ ఏదన్నా ఉంటే మాట్లాడడానికి వెళ్ళారు కావచ్చు. ఎందుకంటే నోటీసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇంతకుముందే 3-4 సార్లు మన కేసీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు కలిశారు కాబట్టి ఈ అంశం మీద డిస్కస్ చేసుకున్నారు కావచ్చు. అంటే నా పర్సనల్ అభిప్రాయం ఇది. అంటే ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఎట్లా ఉంది ఏంటి, మనం అంటే ఒకసారి నెమరేసుకున్నారేమో అప్పుడు జరిగిన కార్యక్రమం అనేది ఎట్లా జరిగింది ఏంటి. అంటే వీళ్ళు అనేక రకాల ఎలిగేషన్స్ చేయబోతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళ తరఫున వాళ్ళ లాయర్ అనేక అంశాలు ఎలిగేషన్ చేయబోతున్నారు కాబట్టి వాటిలో మనం ఏం చేశాము ఏంటి అనేది కూడా మొత్తం కూలంకషంగా డిస్కస్ చేసుకోవడానికే 3-4 సార్లు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కలిశారు. అదేవిధంగా ఇప్పుడు ఆనాడు ఈటెల గారు కూడా ఉన్నారు కాబట్టి అన్నకు తప్పనిసరిగా కలవాల్సిన పరిస్థితి. దాంట్లో మనం వేరే రకంగా అయితే చూడాల్సిన అవసరం లేదు. సరే కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా కొంచెం అంటే ఈగర్గా ఉన్నట్టుంది. అంటే వీళ్ళు ఎందుకు కలిశారు, దాన్ని ఎట్లా చేశారు, ఇట్లా చేశారు అంటే ఇంకేదో జరగబోతుంది. ఏం జరగబోతుంది? ఏం జరగదు. ఏం జరగడానికి అవకాశం లేదు. ఉన్నది మీరు బురద అంటించాలని చూస్తున్నారు. మేము ఆ బురదనే అంటకుండా మేమేం చేయాలి? ఆ గతంలో ఆ ప్రాజెక్టు విషయంలో ఏం జరిగింది, ఆ ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ మంచి జరిగింది, ఏ విధంగా ప్రజల సుఖ సంతోషాలని కోరే విధంగా ఆ ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు పారించడం జరిగింది. ఆ బ్యారేజ్లో కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళు నోరు ఎత్తితే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడతారు. దానికి అయ్యిందే 83,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి స్వయాన రేవంత్ రెడ్డి గారి మామ సూదిని పద్మారెడ్డి ఏమో పేరుంది, పద్మారెడ్డి సారో ఏదో ఉంది, నాకు కరెక్ట్గా లేదు, కరెక్షన్ తనే చెప్పిండు అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదు. అదేవిధంగా తనే మన 83,000 కోట్ల రూపాయలు అయితే 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగితే అంటే ప్రాజెక్టే లేదా అక్కడ. 3 బ్యారేజీలు ఉన్నాయి, 100 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. అదేవిధంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు తినేస్తే ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? అంటే ఉట్టిగానే వాటికి వాటే అవి రాత్రికి రాత్రే మొలిచినాయా? చెట్టు మొలిచినట్టు, విత్తులోంచి మొక్క వచ్చినట్టు అట్లా కాదు కదా. కావాలని ఏదో ఒకటి వాళ్ళ వందిమాగద ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతోని ప్రచారం చేయించటము, బీఆర్ఎస్ పార్టీ మీద విషం కక్కడం అనేది అది గత 3-4 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. దాన్ని ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి వైపు నెట్టేశారు. అట్లా అధికారం నుంచి మమ్మల్ని దూరం చేశారు. అతి కొద్ది కాలంలోనే మళ్ళీ ప్రజలు ఇదంతా కాదు, కేసీఆర్ గారి పరిపాలన చాలా బాగుందని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడినా ప్రజలతో మాట్లాడినా అదే అంశాలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఏదో టీ కప్పులో తుఫాన్ లాంటిదే తప్ప దీంట్లో మనం పెద్దగా అంటే భూతద్దంలో పెట్టి చూడాల్సినంత అవసరం లేదనేది అయితే మేము అభిప్రాయపడుతున్నాం. ఏదైనా ఉన్నా అది ఇంటర్నల్గా ఒకవేళ ఏం జరిగినా రేపు ఒకవేళ అంటే పార్టీ వచ్చి కవిత గారిని కూర్చోబెట్టి మాట్లాడి మన పెద్ద నాయకులంతా కూర్చోబెట్టి మాట్లాడడమో లేకపోతే తనే
ఇచ్చేయటం ఇనిషియేషన్ ఏదో ఒకటి జరుగుతుంది. జరిగిన తర్వాత మా చేతులు కేటీఆర్ గారు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకున్నాడు. కేసీఆర్ గారు అసలు ఆయన ఇక్కడే ఉన్నారు కదా, బిడ్డను పిలిపించుకొని మాట్లాడుకోవచ్చు కదా, పార్టీకి ఇంత డ్యామేజ్ అవుతున్నప్పుడు. లేదు అంటే ఇప్పుడు కుటుంబంలో పెద్ద ఆయన, ఇద్దరి మధ్య పంచాయతీ అనే విధంగా బయట ప్రచారం అంతా జరుగుతూ ఉంది. కాబట్టి నిన్నగాక మొన్న తను లేఖలో రాసింది కూడా మాకు మా బాస్ మా నాయకత్వము అంతా కేసీఆర్ గారే అని చెప్పేసి మాట్లాడింది. అంటే ఇక్కడ కొంచెం మనకు అవపడుతున్నది ఏంటి, కొంచెం అన్న చెల్లెల మధ్య కొంచెం చిన్న గ్యాప్ ఉంది అని చెప్పేసి అని అనిపిస్తుంది. సో అప్పుడు ఒంటరిగా ఒకరితోనే మాట్లాడడం ఏంది, ఇద్దరిని కూర్చోబెట్టే మాట్లాడదామని చెప్పేసి అనుకోవచ్చు పెద్ద ఆయన. నాకు అంటే నేను నా పర్సనల్ అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. అంటే ఒకరి నుంచే వచ్చే సమాధానాన్ని లేదా ఇతనేసే ప్రశ్నని తన సమాధానం చెప్పటమే కాదు, ఇద్దరు సమక్షంలో కూర్చొని మాట్లాడదామని అనుకుంటున్నారేమో తెలియదు. మనకు ఒక ఈ ఎపిసోడ్ మీద అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా సరే కానీ ఇంకో 3-4 రోజులలో వస్తుందనే ఆశాభావంతోనే ఉన్నాము. కాబట్టి కొంత దీన్ని అంటే రాజేసి చలి కాచుకుందామని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. అనుకునే వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు. ఇదంతా బాగుంది మనకు, అంటే నిన్నటి దాకా స్థానిక ఎన్నికలలో మనం పరిస్థితి ఏంటి ఎట్లా అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్న సందర్భంలో ఇది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇదొక అంశం దొరకగానే అబ్బా ఇదేదో బాగా జరిగింది అని చెప్పేసి తగుదనమ్మా అది ఏ రూపంలోనైనా సరే కానీ తగుదనమ్మా అని చెప్పేసి మహేష్ కుమార్ గారు వచ్చి ఈటెల గారిని ఎందుకు కలవాలని, ఈటెల గారిని ఎందుకు కలిసినారో వాళ్ళకు తెలుసు. ఎందుకంటే గతంలో కలిసి పనిచేసిన టీం కదా. మరి కాళేశ్వరం మీద నోటీసులు వచ్చినప్పుడు దాని మీద మంచి చెడు అంతే డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదా? ఈ విషయం తెలిసే మళ్ళీ ఏదో రాజకీయం కోసం ఏదో డీఫేమ్ చేయడం కోసం ఆ రోజు డీఫేమ్ చేసి వాళ్ళు గెలిచిండ్రు కాబట్టి ఎలక్షన్స్లో నెగ్గడానికి ఒక ప్రధాన అస్త్రంగా కాళేశ్వరాన్ని చేసుకున్నట్టే ఈ రోజు కూడా ఇగో వీళ్ళ మధ్య లోపాయికారి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి ఏదో ఎత్తి చూపడం కోసం దాన్ని ఈటెల రాజేందర్ ద్వారా నెరవేర్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని ఒక ప్రాపగండ, ఒక గోబెల్స్ ప్రచారం. ఇంకా గోబెల్స్ అన్న ఇంత చేసిండో లేదో కానీ వీళ్ళు మాత్రం అంతకంటే ఎక్కువ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామ్యుల్ కార్తిక్ గారు. తనతో కూడా మాట్లాడు. నమస్తే కార్తిక్ గారు. ఏదైతే కవిత విషయంలో సరే